హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. ఆ స్టోరీలోనే ఆన్సర్ కూడా ఉంటుంది. నేను స్టోరీ మొదలు పెట్టంగానే మీరు ఆన్సర్ కూడా చెప్తారని నాకు తెలుసు. అయితే స్టార్టింగ్లో ఉన్నాను. ఈరోజు నుంచే అలాంటివి చేయాలని ఆసక్తి కలిగి ఉన్నాను. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు చిన్న చిన్నగా చేసిన ఇంకా లోతుగా ఇంకా మిమ్మల్ని ఇంకా ఆలోచింప చేసే విధంగా చేయడానికి నేను ప్రయత్నిస్తాను. అయితే మీరు చూసే ప్రతి వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు స్టోరీలోకి వెళ్దామా? స్టోరీ ఏంటంటే, ఇస్రాయేలీలో ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో అక్కడున్న ప్రజలందరూ కూడా భయపడుతూ ఉన్నారు. ఏం జరుగుద్దో ఏంటో అని అందరూ భయపడుతూ ఉన్నారు. అప్పుడు రాజుగారు కూడా ఆ యుద్ధానికి వెళ్ళడానికి భయపడుతున్నాడు. ఎందుకంటే అవతల వచ్చిన మనిషి ఒక భారీ యోధుడు, ఎత్తు గలవాడు, పర్సనాలిటీ గలవాడు. ఎలాంటి వాళ్ళనైనా కూడా ఎదిరించి గెలిచేంత పర్సనాలిటీ ఉన్న మనిషి అన్నమాట. ఒక రాక్షసుడు లాంటి వాడు అనుకో. అలాంటి అతను వీరందరి మీదకి, వీరి దేశం మీదకి వచ్చి ఒక సవాల్ విసిరాడు. మీలో ఎవరైనా ధైర్యవంతుడు ఉంటే నన్ను ఓడించి మీ దేశాన్ని, మీ ప్రజల్ని కాపాడుకోండి అని. అందరూ చాలా భయపడ్డారు, ఎంతో వణికిపోతూ ఉన్నారు. అప్పుడు వచ్చాడు ఒక చిన్నవాడు. అతను అంటున్నాడు, నా దగ్గర కవచం లేదు, యుద్ధం చేసే జ్ఞానం లేదు, అంత పెద్దవాడిని కూడా కాదు, అయినా నేను అతన్ని ఓడిస్తాను అని చెప్తున్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే, అతను దేవునితో సహవాసం కలిగిన వాడు, దేవునితో నడిచేవాడు. తను అంటున్నాడు, నా దేవుణ్ణి, ప్రజల్ని ఎదిరించడానికి సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఏపాటివాడు అని. ఆ చిన్నవాడిగా ఉన్న అతను ఒకే ఒక ఒడిసెల రాయితో అతన్ని కొట్టి యుద్ధంలో గెలిచి తన ప్రజల్ని కాపాడుకున్నాడు. అతని పేరేంటి తెలిస్తే కామెంట్ చేయండి.